బాబా యొక్క అనుగ్రహం వలన ఆత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది, సర్వశాస్త్రాల సారాంశం ఏమిటి, ఏమి చేస్తే నీకు దుఃఖము తొలగుతుంది, సర్వశక్తులు నీకు వస్తాయి, విముక్తిని నువ్వు పొందుతావు, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటో నేను కొన్ని ఫ్యూ సెంటెన్సెస్ మీకు చెప్పడం జరిగింది. ఇంకెన్నో చెప్పొచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొన్ని చెప్తాను. సో ఈ రకంగా ఈరోజు ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. ఇక ఈరోజు కేవలము ఆత్మ సాక్షాత్కార సుదినమే కాదు, మీ యొక్క బోధన్ గ్రామములో ఒక భక్తుల యొక్క ప్రేమకు సాయి కరిగిపోయి తన యొక్క మహిమను చూపించినటువంటి దినాన్ని వేడుకగా చేసుకున్నటువంటి రోజు ఈ రోజు. చూడండి, ఇప్పటిదాకా బాబా యొక్క ప్రత్యక్ష మహిమలు 6 జరిగినాయి. అంటే బాబా రెఫరెన్స్ లో, నా రెఫరెన్స్ లోను. మొట్టమొదటిది ఖమ్మంలో జరిగింది. ఇది 2007లో జరిగింది, జూలై 7th. ఫస్ట్ శ్రీకారం అక్కడ జరిగింది. అంటే బాబా విగ్రహం నుంచి విభూతి రావడము, కొన్ని క్రియలు జరగడం. ఇక రెండవ లీల నిజామాబాద్ లో జరిగింది, హరప్రసాద్ వీణా దంపతులు. ఇక్కడ చూడండి డిఫరెంట్ లీల అది. అక్కడ ఏంటంటే బాబా ఫోటో నుంచి తేనె రావడము, నా ఫోటో నుంచి విభూతి రావడం, ఈ 2 అద్భుత లీలలు జరిగినాయి అక్కడ. వాస్తవంగా విభూతి బాబా నుంచి రాలే, తేనె వచ్చింది. నా ఫోటో నుంచి ఏమో విభూతి రావడం జరిగింది. ఇక మూడవ లీల గుంటూరు, ఇది 2008లో జరిగింది. నిజామాబాద్ కూడా 2008. గుంటూరులో చూడండి, బాబా విగ్రహం నుంచి, బాబా ఫోటోల నుంచి, నా ఫోటో నుంచి విభూతి పడింది, తేనె వచ్చింది, నీళ్లు వచ్చినాయి. అదే డిఫరెంట్. గుంటూరులో విపరీతంగా నీళ్లు వచ్చినాయి. ఎన్ని నీళ్లు వచ్చినాయి అంటే సుమారు కొన్ని బిందెల నీళ్లు వచ్చినాయి. ఇక తర్వాత భువనగిరిలో జరిగింది 2008. భువనగిరిలోన జయరాములు దంపతుల ఇంట్లో చూడండి, బాబా ఫోటో నుంచి, నా ఫోటో నుంచి 2 పడ్డాయి. ఒకటి తేనె, 2 విభూతి. ఇక భువనగిరి తర్వాత చూడండి నెక్స్ట్ లీల హైదరాబాద్. హైదరాబాద్ లోన పద్మావతి దంపతులు, వాళ్ళ హస్బెండ్ పేరేంటి, సత్యనారాయణ. చూడండి హైదరాబాద్ లోన బాబా ఫోటో నుంచి, బాబా విగ్రహం నుంచి అక్కడ విభూతి పడడం జరిగింది హైదరాబాద్ లోనే. ఇక నెక్స్ట్ లీల ఏమిటి అని అంటే, ఇదిగో ఈ బోధన్ పట్టణానికి వచ్చింది ఆ భాగ్యం. మరి సురేష్ బాబు అనురాధ దంపతులు చూడండి, చిన్న వయసు. వీళ్ళు అసలు ఎలా వచ్చారు, అసలు ఏం జరిగింది అనే విషయాలు మీకు తెలియాలి. ఎందుకని అంటే తెలుసుకున్నప్పుడే ఇటువంటి ఫలాలు మీకు కూడా కలుగుతాయి.